ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్ నగరం అంతా అతలాకుతలమైంది. చాలా ప్రాంతాల్లో రోడ్లన్నీ బురద, మురుగునీటితో నిండిపోయాయి. నాలాల పక్కనున్న ఇళ్లలోకి నీరు చేరడంతో వారు అవస్థలు పడ్డారు. అంగన్వాడీ సెంటర్లోనూ నీరు చేరడంతో బాలామృతంతో పాటు అక్కడున్న సరుకులు మొత్తం నీటిలో తుడుచుకుపోయాయి. మరింత సమాచారాన్ని బాలానగర్ నుంచి మా ప్రతినిధి రాధిక అందిస్తారు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్ నగరం అంతా కూడా అతలాకుతలమైపోయింది. ప్రస్తుతం మనం ఫతేనగర్లోని దీన్ దయాల్ నగర్లో ఉన్నాము. ఇక్కడ రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయి కంప్లీట్ గా బురద పేరుకుపోయి రోడ్లన్నీ కూడా చాలా దారుణంగా తయారయ్యాయి. అయితే ఇళ్లలోకి నీరు చేరటంతో ఇక్కడున్న స్థానికులు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డ పరిస్థితి. ప్రస్తుతం మనం ఈ ఫతేనగర్లోని ఒక అంగన్వాడీ కేంద్రం లోపలికి వెళ్లే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఒకసారి మనం విజువల్ చూస్తే ఇప్పటికీ ఇందులో పనిచేసే వాళ్ళు ఈ బురదనంతా కూడా ఎత్తిపోసే ప్రయత్నంలో ఉన్నారు. కంప్లీట్ బురద నీరంతా లోపలికి అంగన్వాడీ కేంద్రంలోకి చేరుకోవటము, పిల్లలకి చిన్న పిల్లలకి తినబెట్టే బాలామృతం కావచ్చు, ఇతర పౌష్టికాహారాలు కావచ్చు, వాళ్ళకి ఆడిపించే బొమ్మలు కావచ్చు, ఇవన్నీ కూడా వాటర్లో తడిసిపోయిన పరిస్థితి. ఒకసారి ఇక్కడున్న ఒకరితో మాట్లాడించే ప్రయత్నం. ఏం జరిగింది నిన్న వర్షం వచ్చింది కదా, నాన్ స్టాప్ గా ఒక 2 hours కంప్లీట్ వర్షం రావడం వలన ఆ వర్షంలో నీళ్లు ఈ నాలా ఉంది, ఆ నాలా ఫ్లోటింగ్ ఎక్కువ వెళ్ళిపోకపోతే ఇట్లా లోపలికి వచ్చేస్తాయి బస్తీలోకి. అంటే ఎవ్రీ టైం ఇలాగే జరుగుతుందా లేకపోతే ఫస్ట్ టైం జరిగింది? ఇప్పుడు రోడ్డు హైట్ ఉండడం వల్ల తక్కువే జరిగింది, లేకపోతే ఇంకెక్కువ వచ్చేది వాటర్ ప్రతి వర్షాకాలం ఇలానే. ఓకే, సో ఇదంతా బురద మీరు లోపలికి వచ్చేటప్పటికి ఎంత వరకు మునిగి ఉంది మొత్తం? మేడం ఇక్కడ వరకు మునిగింది, ఇక్కడ వరకు మునిగిపోయింది. అక్కడ వరకు మొత్తం నానిపోయింది. ఒక పిండి సంచి బాలంతో మొత్తము అక్కడ వరకు వాటర్ వచ్చేసింది. ఇక్కడ ప్రతిసారి వర్షం వచ్చినప్పుడల్లా ఇలానే అవుతుంది మేడం, మాకైతే ప్రాబ్లం అవుతూ ఉంటది. పిల్లల బొమ్మలు ఇవన్నీ ఏమన్నా పాడైపోయినాయా? అన్ని పాడైనాయి, అన్ని పిండి బొమ్మలు ఇవన్నీ పాడైపోయినాయి. ఒక్కసారి ఇక్కడ స్థానికులు, ఇక్కడ ఈ ఇంట్లో నివాసం ఉంటున్న వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అసలు రాత్రి ఏం జరిగింది, ఎలా వాళ్ళ ప్రాణాలని కాపాడుకునే ప్రయత్నం చేశారు. क्या हुआ रात में? बारिश आए थे ना? बारिश आया, इतना पानी आ गया था, पूरा एकदम पूरा रूम में भर गया था, इतना पानी। कैसा बचवा लिया? पूरा सामान वामान बर्बाद हो गया, आटा चावल जितना तो सब बर्बाद हो गया। अभी भी पानी है, देखिए अंदर में पूरा। कैसा निकालते? बहुत वो मोटर लगा के, वो पाइप लगा के पानी निकाले सब लोग। रात में कहाँ थे आप लोग? दूसरे जगह रहा, दूसरे के रूम पर रहा, दूसरे के पास ठहरा। నాలాలు పొంగి పొర్లిన ప్రతిసారి తాము ఇబ్బందులు పడాల్సి వస్తుంది. శాశ్వత పరిష్కారం అనేది చూపించాలి అని చెప్తున్నారు. ఒకసారి విజువల్ లో మనం ఒకసారి క్లోజ్ గా చూసే ప్రయత్నం చేస్తే పిండి, ఉప్పు, బియ్యము కంప్లీట్ గా ఇంట్లో వాడుకుని నిత్యావసర వస్తువులన్నీ కూడా తడిచిపోవటం. ఎప్పుడు ఇలాగే వస్తాయా? 30-40 సంవత్సరాల నుంచి ఇట్లనే ఉంది మేడం. ఏమైనా రోడ్ హైక్ చేసినాం, రాదనుకున్నాం, దానివల్ల నీళ్లు ఎట్లనే వస్తున్నాయి. దీని పరిష్కారం ఏందో మాకు అర్థమైతలేదు. ఏమేమి తడిచిపోయినాయి అంటే కింద వస్తువులు మొత్తం తడిచిపోయినాయి, మొత్తం పోయినాయి. మా రెంట్కి ఉంటారు వాళ్ళందరూ మొత్తం పోయినాయి, బట్టలు అన్నీ పోయినాయి. ఇప్పుడు దానివల్ల మా ఇల్లు బిట కిందికి అయిపోయింది రోడ్ల వల్ల. మొత్తం మేము నీళ్ళు రావద్దని పోనీ రోడ్లు హైట్ చేపియని ఓకే అని చెప్పినాం మేము, అయినా ఇది అయితలేదు. దీని పరిష్కారం ఏందో అర్థమైంది. ఆ హైట్ లేపితే మంచిగా ఉంటుంది బ్రిడ్జ్, అది ఒక పరిష్కారం చూడొచ్చు మనం. దాని తర్వాత ఏం చేయలేము ఇప్పుడు. కెమెరా పర్సన్ సుభాష్ తో రాధిక, NTV, హైదరాబాద్.